ఇన్ఛార్జిని మార్చారు కదా, అదే మల్లెల రాజేష్ నాయుడు గారిని గెలుస్తారంటారా మరి? గెలవచ్చమ్మా, రాజేష్ నాయుడు గెలుస్తాడు. గెలుస్తుంది, 100% వస్తుంది. మళ్ళీ గెలుస్తాడు. కొంచెం ఏపీలో నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ గారు రావాలని. ఎందుకంటే పరిపాలన బాగుంటుందని, పేదల్ని బాగా. ఇప్పుడు మరి సంక్షేమ పథకాలు పెట్టారు కదా, ఎలా ఉందండి? ఇవి బాగానే ఉండేది. బాగానే ఉంది అంటే ఇప్పుడు బాగోటం లేదు, ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చెప్పేసి అంటున్నారు కదా. అనుకుంటా ఉంటారు ప్రతిపక్ష నాయకులు అంతా, పార్టీ వ్యవహారం వచ్చేలేక అనుకుంటా ఉంటారు కమ్మా. మీరేమైనా లబ్ధి పొందారా మరి సంక్షేమ పథకాల వల్ల? పిల్లలు పొందుతున్నాం అమ్మా, పొందుతున్నాం. అమ్మ ఒడి అవి వస్తున్నాయిగా. మరి ఇప్పుడు ఇక్కడ కొంత ఇన్ఛార్జిని మార్చారు కదా, అదే మల్లెల రాజేష్ నాయుడు గారిని గెలుస్తారంటారా మరి? గెలవచ్చమ్మా, గెలవచ్చు అంటారా? మరి ఇప్పుడు కొత్త వాళ్ళు కదా, నమ్మి వేస్తారంటారా ఓట్లు? వేస్తారు, జగన్ గారి కోసమైనా వేస్తారు. జగన్ గారిని చూసి వేస్తారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, నువ్వెంత నీ స్థాయి అంతా జగన్ అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఏమంటారు? అవన్నీ సినిమా డైలాగులు అంతా ఉంటాయమ్మా. సినిమా డైలాగ్. మరి ఇప్పుడు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కొత్తతో వస్తున్నారు కదా, ఎలా ఉంటుందంటారు? ఏముంది, ఇద్దరు పంచుకుంటారేమో. పంచుకుంటారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, ఒక సైకిల్ మనం పాలించినందుకు సిగ్గుపడాలి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకమ్మా సిగ్గుపడేది? వాళ్ళ నాన్నగారు బాగానే చేశారు, ఆయన బాగానే చేస్తున్నాడు. మరి ఇప్పుడు నెక్స్ట్ సీఎంగా నిన్ను గెలవనేను అని చెప్పేసి అంటున్నారు కదా, ప్రజలే తీర్పు తీరుస్తారుగా. మనకైతే జగన్ కావాలి. జగన్ గారు మంచి. మరి నెక్స్ట్ ఎలక్షన్లో గెలిస్తే ఎలా ఉంటుంది అంటారు జగన్ గారు? ఇంకా బాగుండిద్ది అనుకుంటున్నాను. ఇంకా బాగుంటుంది. పథకాలు ఏమైనా మారుస్తారంటారా? అన్నీ మారుస్తారు, ఇంకా ఉన్నాయి కూడా. కొత్తవి పెడతారంటారు, చూసి పెట్టచ్చు మంచిగా. మరి ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు కదా, వాలంటీర్ వ్యవస్థ బాగాలేదు అని చెప్పేసి అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు, దాని గురించి ఏమంటారు? వాళ్ళు అట్లా అనుకుంటారులేమ్మా, అందుకే ఇళ్ళెమిడి తిరిగి అన్నీ చేస్తున్నారుగా వాలంటీర్లు. మరి ఇప్పుడు వాలంటీర్లు అంచనా తీసుకున్నారు, కిడ్నాప్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, దాని గురించి ఏమంటారు? అవి అయితే మనకి అంతగా మించి మనకి తెలియదు. మరి నెక్స్ట్ ఇంకా జగన్ గారు అయితే రావాలి. ఇక్కడ చిలకలూరిపేటలో అయితే గెలుస్తారంటారా మరి? మల్లెల రాజేష్ నాయుడు గారు గెలుస్తారమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్. ఎందుకంటే పథకాలన్నీ ఇస్తున్నాడని. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు, ఆయన రాడు. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, ఒక సైకో రౌడీ మనం పాలించినందుకు సిగ్గుపడాలి అని చెప్పేసి అంటారు. ఏముండదు, చల్లని మాటలు అవన్నీ. చల్లని మాట అవన్నీ జగనే. మరి ఇప్పుడు చిలకలూరిపేటలో కొత్త ఇన్ఛార్జి నిల్చోబెట్టారు కదా, రాజేష్ నాయుడు గెలుస్తారంటారు. కొత్త వాళ్ళు కదా, ఓట్లు వేస్తారా? పార్టీ జగన్ చూసి వేస్తారు, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా అంతే. మరి ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని ఏం అవట్లా, అందరు బాగానే అందుకుని బాగానే తింటున్నారు. మరి ఇప్పుడు బాబు గారు అంటున్నారు, జైలు నుంచి బయటకు వచ్చి రావడం ఏముండదు, దానికి నిలబడటానికి కూడా లేదు. లేదు భయపడరంటారా? ఏం లేదు. పింఛన్ వస్తుందా మీకు? పింఛన్ రాదు. సార్ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, నువ్వెంత నీ సాయంత జగన్ అని చెప్పి అంటున్నారు. అందుకనే ఆయన గెలవడం, అందుకనే గెలవడం. మరి బాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది? బీజేపీ గెలిచినా కూడా గెలవరు, ముగ్గురు గెలిచినా కూడా గెలవరు. జగన్ గారు ఎందుకంటారు? జగన్ గారు గెలుస్తారు అని పథకాలు ఇస్తున్నాడు, కరోనా టైంలో కూడా పథకాలు ఇచ్చాడు, అందుకని ఆయన రావడంతోనే కరోనా ఎమ్మట పెట్టుకున్నాడు. 2 సంవత్సరాలు కరోనా అయినా కూడా పథకాలన్నీ ఇచ్చాడు, డబ్బులు ఇస్తున్నాడు. బాబు గారు ఈ సాధుగాక అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు లేపో అంతే. 100 170 సీట్లు 15 సీట్లు కూడా రావు జగన్ అని చెప్పేసి 100 వస్తాయి, 175 రావు కానీ 100 వస్తాయి. ఇక్కడ గెలుస్తారంటారా మరి? కొత్త ఇన్ఛార్జ్ మళ్ళీ గెలుస్తాడు, రాజేష్ నాయుడు గెలుస్తాడు. చంద్రబాబు సంక్షేమం చేస్తారని. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు చాలా పెట్టారు కదా, తలకాయ పెట్టండు, నచ్చల మాకేమి ఏం రాలేదని చెప్పేసి వద్దంటున్నారు. వచ్చినా ఉపయోగం లేని ఎందుకు అంటే ఇప్పుడు వీటి వల్ల కింద తరగతి వాళ్ళందరూ మధ్య తరగతి రావడం, ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, వాడు తలకాయ ఏమీ లేవు. మరి ఈసారి గెలుస్తారు, 175కి 170 వస్తాయని చెప్పి
అందరూ అనుకుంటారు గెలిచిన దాకా, రేపు అయిపోయినాక తెలిసేది. బాబు గారు మరి గెలుస్తారంటారా? పక్క ఎటువంటి సంక్షేమం చేస్తారనుకుంటున్నారు? అభివృద్ధి చేస్తారండి. ఎటువంటి విధంగా? రాజధాని కడతాడు, ఉద్యోగాలు వస్తాయి, పిల్లల చదువులు బాగుపడతాయి, అన్నీ మంచిగా చేస్తారు. మరి నెక్స్ట్ ఇంకా బాబు గారు పొత్తుతో వస్తున్నారు కదా, గెలుస్తారంటారు? ఇద్దరు పొత్తు అయితే కంపల్సరీ గెలుస్తారని మా ఆలోచన. ఎన్ని సీట్లు వస్తాయంటారు? సరే ప్రభుత్వం అయినా తయారు చేస్తారు. ఎవరు రాదంటున్నారు సార్? జగనే వస్తే బాగుంటుంది. ఎందుకని? అన్ని పథకాలు పెడుతున్నారు కదా పేదవాళ్ళకి అందరికీ. మరి ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అని చెప్పేసి టీడీపీ నేతలు అంటున్నారు. ఏ విధంగా అవుతారండి? సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు కాలు చేతులు లేనివాడికి అందరికీ పింఛన్లు ఇస్తున్నాడు అని పోతే ప్రతి ఒక్క దాంట్లో కూడా అమ్మఒడి ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు కదా. ఆయన కానీ చేసిన అన్యాయం ఏముండదు దేశానికి. ఆయన ఏం అన్యాయం చేయలేదు కదా. ఇప్పుడు ప్రజలను కూడా మనం లెక్కేసుకుందాం, బీద సాదా ఉంటారు. పింఛన్లు తప్పు లేదు, అమ్మఒడి తప్పు లేదు, చదివేయటం తప్పు లేదు, కాలేజీలు తీసుకురావటం తప్పు లేదు. అసైన్మెంట్లు భూములు కూడా పట్టాలు చేయమని ఆర్డర్ ఇచ్చినాడు. మరి అన్నిటిల్లో కూడా అభివృద్ధి కార్యక్రమమే ఉంది కదా. ఇప్పుడు అభివృద్ధి లేకపోతే మనం బాధపడాలి, కానీ అభివృద్ధి ఉంది. సరే చంద్రబాబు ఏం చేసినాడంటే, చంద్రబాబు వచ్చినా ఇదే పనులు చేస్తాడు, ఇంకెవరైనా వచ్చినా ఇదే పనులు చేస్తారు. కానీ ఇంకా పనులు మంచి పనులు చేయాల్సిందే, కానీ పేదలు అన్నం లేకుండా చేసేదానికి ఏ ముఖ్యమంత్రితో కాదు. ఇప్పుడు చంద్రబాబును తీసేసి మాట్లాడటం లేదు. చంద్రబాబు పరిపాలన కూడా బాగానే ఉండింది. కాకపోతే చంద్రబాబు పరిపాలనలో కొంచెం దౌర్జన్యం పెచ్చులు అవుతుంది. ఉన్నవారికే కూడు, లేని వాడికి లేదు. ఇది అందరికి కలిసిపోతుండదు కదా ఈ ప్రభుత్వము. బీద సాదా అందరు కూడా పనికి వచ్చేటట్టు చేస్తూనే ఉన్నాడు. మరి ఇప్పుడు చిలకలూరు ఇన్ఛార్జిని మార్చారు కదా, అదే మల్లెల రాజేష్ నాయుడు గారు. ఆయన గురించి అయితే నాకు పెద్దగా తెలియదమ్మా. నాకు గెలుస్తారంటారా? వైసీపీ పార్టీ గెలుస్తారంటారా? వైసీపీ పార్టీ గెలుస్తుంది, 100% వస్తుంది. తారుమారులు చేస్తే చెప్పలేము. ఇప్పుడు ఏంటంటే ప్రజలకు ఏదంటే ఇంకొకటి, ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నానమ్మా, ప్రజలకు మేలు చేయాలంటే ఒక ఇంట్లో కూడా ఒక తండ్రి లాంటి వాడు కష్టపడాల్సిందే. ఇంటి మన పిల్లలు బాగా చేసుకోవాలన్నా ఆయన కూడా ముఖ్యమంత్రి అంటే మన మొత్తానికి కూడా ఒక తండ్రి లాంటి సమానమే. ఇంతమందికి ఒకడికి పచ్చి ఉండొచ్చు, ఒక నలుగురికి పువ్వు పెట్టవచ్చు. అందరికి పెట్టాలంటే పెట్టలేరుగా. మన ఇంట్లో పిల్లలకే మనం కష్టపడితే నలుగురికి పెడతాము, ఒకళ్ళకి పచ్చి ఉండాల్సి వస్తుంది బీద పరిస్థితులు. ఆ విధంగా దేశంలో అందరినీ తీసుకురావాలంటే ఎంతో కావాలి డబ్బు లేనిది ఏ పనులు కావు. ప్రతి ఒక్కటి అట్నే ఉండాలి. ఇప్పుడు ఏదో ఒక పని చేయకుంటే ఇప్పుడు వాళ్ళు గెలిచేది దేనికి? వాళ్ళు కూడా పెట్టుబడి అమ్మా. అది ఒక రాజకీయమైన కూడా అది ఒక పెట్టుబడే. ఒక ప్రెసిడెంట్ కాడి నుంచి, ఒక వార్డు నెంబర్ కాడి నుంచి డబ్బులు పెట్టుకుంటేనే గెలుస్తున్నారు. ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఎవరు ఓట్లు వేసేటోళ్ళు లేరు. ఇంతకుముందు పోయినది గతంలో వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ అమ్మ గారు ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అప్పుడు కొంతమందికి పిస్టేజ్ కోసం పల్లెలలో డబ్బు తీసుకునేదిలే. ఇప్పుడు టౌను పల్లెలు అనకుండా కూడా మొత్తం డబ్బు తీసుకుంటున్నారు. పైపెచ్చు ఈ ఎట్లా ఉంటే ఏ చట్టంలో ఎక్కడ చూసినా కూడా ఈ పోలీస్ వ్యవస్థ కానీ, ఒక డాక్టర్స్ కానీ ప్రతి దాంట్లో కూడా లంచాలు ఉన్నాయి. ప్రతి దానికి లంచాలు పెట్టుకుంటూ పోయేటోడు పోతాడు, అవకాశం ఉన్నాడు. బీదోడు పెట్టుకోలేడు. అలాంటి కండిషన్ కూడా ఇప్పుడు తెచ్చినాడు కాబట్టి అభివృద్ధికి వస్తుంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఒక సైకో రౌడీ మనం పాలించినందుకు సిగ్గుపడాలి అని చెప్పి అన్నారు. అది సైకో అనకూడదు, ఇంకోటి అనకూడదు. వాళ్ళ అన్నకు చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకు రాజకీయాలకు అసలు లేదు. వాళ్ళ ఇంట్లో అచ్చుబాటు లేదు. వాళ్ళ అన్న రాలేడు, ఆయన రాలేడు. కాకపోతే వాళ్ళు మాట్లాడతారు. నేను పవన్ కళ్యాణ్ నుంచి తక్కువ చేసి మాట్లాడటంలే, కండిషన్ అయినా మాట్లాడతాడు. నిజం నిప్పులాంటిదని నిజంగా మాట్లాడతాడు కాబట్టి ప్రజల్లో రాలేకపోతున్నారు. అది దానికి మాట్లాడితే ప్రజల్లో రాలేకపోతున్నారు. నిజం మాట్లాడితే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, నెక్స్ట్ సీఎంగా నిన్ను ఇంటికి పంపించేస్తాను అని చెప్పేసి అంటున్నారు. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎంగా నిన్ను ఇంటికి పంపించేస్తాను అని చెప్పేసి అంటున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డినా? ఆయన మాటలు నోరు ఉన్నది మాట్లాడుకోవచ్చు. ఆయనతో ఏమవుతుందమ్మా, మన ఒక సీటు కూడా రాకపోయా ఏ విధంగా గెలిచి ఏ విధంగా పంపిస్తాడు? ఆయనకు వాళ్ళ అన్నగారికి సినిమా ఫీలింగ్లో ఉండొచ్చు. ఈ పిల్లకాకులు ఏంటంటే 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు 25 ఏళ్ళు వాళ్ళు ఎగరొచ్చు. పిల్ల కుంకలు తెలిసిన వారితో తెలియక మాట్లాడేదానికి పవన్ కళ్యాణ్కు దుడికి ఎక్కువ. ఆ దుడుకు ప్రజల్లో సినిమాలో సరిపోతుంది, కానీ ఇక్కడైతే సరిపోదు.
సరే అమ్మా, అది ఎవరైనా అనుకుంటాం కదా. ఇప్పుడు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళమైనా కూడా నేను గొప్ప అనుకోవాల్సిందే. నా దృష్టిలో తెలుగుదేశం అయినా వైఎస్ఆర్ పార్టీ అయినా అన్ని పద్ధతులన్నీ ఒకటే. నాకు ఆయన బోబెట్టేది లేదు, ఈయన బోబెట్టేది లేదు ప్రజలకు. కాకపోతే ఎవరి కష్టం వాళ్ళకు తప్పదు. ఈ పథకాలు ఉన్నాయి కాబట్టి మన ఏపీకి డబ్బు తక్కువ కాబట్టి, ఆ డబ్బు తక్కువ కాబట్టి రొటేషన్ చేసుకోవటానికి తలకిందులు అవుతున్నాడు ఏది జగన్మోహన్ రెడ్డి గారు. రేపు చంద్రబాబు వచ్చినా కూడా ఇంట్లోదేం పెట్టలేడు, ఈయన ఇంట్లోదేం పెట్టలేడు, జగన్మోహన్ రెడ్డి ఇంట్లోది పెట్టలేడు. పెట్టాలంటే ఒక నెలకు చాలదు వాళ్ళ ఆస్తులు మొత్తం అమ్మినా కూడా. అది కూడా రాజకీయం కూడా ఒక వ్యాపారం లాంటిదే. రూపాయి పెట్టుబడి పెడితే ₹10 సంపాదించుకోవాలనే వచ్చేది ప్రతి ఒక్క మనిషి కూడా. వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, అందరినీ బాగా చూసుకోవాలి. మరి ఆ విధంగా చూసుకుంటేనే రాగలుగుతాడు. అయితే ఒకటి సడన్గా పడిపోవాలంటే జగన్మోహన్ రెడ్డి పడిపోలేడు, అధికార పార్టీ ఎన్నన్నా. కాకపోతే ఆయన కొంచెం దయచేసి కొంచెం ఎక్కడంటే అక్కడ ఈ పోలీసులు ఈ దౌర్జన్యాలు ఇవన్నీ తగ్గించి ఆటో వాళ్ళకి ఇక్కడ డబ్బులు ఇవ్వటం, అక్కడ వసూలు చేయటం, ఇట్లాంటివి మానుకొని ప్రతి ఒక్క బీదోని పట్టుకురావాలంటే ఇస్తరాకేస్తున్నాడు, అన్నం పెడతాడని పైన కట్టెత కొడుతున్నాడు. కట్టెత కొడితే తన్నులు తింటాడా, అన్నం తింటాడా? సంపదగా నేను మాట్లాడుతానమ్మా. ఇప్పుడు నాకు ఆయన చెరుపు లేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదు, నేను చంద్రబాబు పార్టీ కాదు. ఈ పార్టీలు అంటే రిస్క్ పుట్టిన మనిషిని. పబ్లిక్ గాంధీ గారి పద్ధతి నాది. నేను ఉన్నమాట వాస్తవంగా చెప్పాల్సింది. ఆయన కోబెమ్మ కాదు, ఈయన కోబెమ్మ కాదు. ఎవరైనా సమానంగా చూడాలంటే మన రాజ్యాంగాన్ని పద్ధతి ఎక్కడ అన్యాయం జరుగుతుందా అని కూడా ఆయన తెలుసుకోవటం ముఖ్యం. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నిన్న ఆ కేసీఆర్ గారు ఏ విధంగా పడిపోయినాడు, అడ్రస్ లేకుండా పోయాడు. మరి కేసీఆర్ పరిపాలన చేసిన వాళ్ళు అక్కడ లేరుగా తెలంగాణలో. అంత మాత్రం మినిస్టర్, అంత మాత్రం సీఎం లేడు. మరి ఆయన పండుకున్నాడంటే ప్రజలు గ్రహించుతారు. దౌర్జన్యం పోయినా, ఇంకొకటి అగసాట్లు పెట్టినా, ఇప్పుడు ఆటో వాళ్ళకు 10,000 ఇస్తున్నాడని ఇక్కడ ఇచ్చి అక్కడ బేకరీస్ పెట్టి వసూలు చేశా. ఏ విధంగా అన్నం తింటాడు ఆయన? పిల్లల తల్లు ఏ విధంగా సాక్కుంటాడు? జగన్మోహన్ రెడ్డిని తిట్టరు అంటే కష్టం వచ్చినప్పుడు తిడతాడు, సుఖం వచ్చినప్పుడు నవ్వుతాడు. ఎవరికైనా ఏ ముఖ్యమంత్రి కూడా అది ఒక రాజకీయం అంటే ఒక వ్యాపారమే. ప్రజలల్లో వ్యాపారమే నేర్చుకుంటున్నారు ప్రతి వాళ్ళు కూడా. ఆయన తినే ఇడిచిపెట్టు, ఇన్ని కోట్ల ధనం ఉండదు ఉన్నోడి కాడ. మరి ఎంక్వైరీ చేసి బయటికి రప్పించింది ఏమైనా ఏపీ ఉందా? మరి ఏపీలో డబ్బు లేదా? ఆ దొంగలకు తెలియదా? రాజకీయ నాయకులకు ఎవరి దగ్గర ఎంత ఉండాలి? ఒక ఎమ్మెల్యే కాడ ఇచ్చేనే 1000 కోట్లు ఉండాలి. ఒక ఎమ్మెల్యే కాడ ఎంపీ కాడ ఎంత ఉండాలా, ఎమ్మెల్యే కాడ ఎంత ఉండాలా, వీళ్ళందరికీ తెలియకుండా లేదు. అయితే ఒకటి నిజం మాట్లాడదామంటే ఇప్పుడు అందరిని ఏర్పారేసినట్టు ఉంటుంది వాళ్ళ ప్రభుత్వంలో కూడా. ఏదో దానికి పట్టి పెద్ద మనిషి వర్తిగా దౌర్జన్యాన్ని అరికట్టుకునేటట్టు వస్తే ఏ ముఖ్యమంత్రి అయినా ఉంటాడమ్మా. ఈ దౌర్జన్యంగా పోతుంటే మా ప్రభుత్వం సాగుతున్నది ఏమంటే సాగదు. మరి ఇప్పుడు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఒక సైకో, ఒక రౌడీ మనం పాలించినందుకు అని. సైకో అనకూడదు, ఒక రౌడీ అనకూడదు, ఇంకోటి అనకూడదు. అయితే ఒకటి ఆయన దురుద్దేశము లేదు ప్రజల్లో, దుడుకుతనం ఎక్కువ. ఆయన ₹1 దేశంలో తినేదేం లేదు. ₹1 పెట్టేటోడే కానీ తినేటోడు కాదు. కానీ ఎగిరెగిరి ఎక్కడ దాకంటే కలుదాయన కోతి మాదిరి ఎగరటం తెచ్చు అంతవరకే. కానీ అయితే ధైర్యం మనిషి ప్రజల్లోకి వచ్చినా పోయినా కూడా ధైర్యం మనిషి. ఇప్పుడు ఆయన చేతిలో ఏమున్నది కనుక ప్రజలకు మేలు చేయగలుగుతాడు? మాటలు చెప్పాల్సిందే కదా. ఇప్పుడు అధికారం ఉన్నవాడే చేయాలి ఏ పనులు చేసినా. అధికారం లేని వాడితో ఏమవుతుంది? ఏమి కాదు. మరి ఇప్పుడు అంటున్నారు కదా బాబు గారు, జాబ్ వస్తేనే జాబ్ అంటూ వచ్చేది అని చెప్పేసి. వచ్చే జాబులకు ఉన్న జాబులకు ఇప్పుడు 1 కోటి మంది చదువుకున్న యువత ఉంటే ఆడ ఉండేది 1,00,000 ఉద్యోగాలు ఉన్నాయి. కోటికి 1,00,000కి ఆడ ముడేస్తావు? ఎంటికని తీసుకుపోయి కొండ కడితే కొండ వస్తుంది, ఎంటిక పోతుంది. కానీ అందరికీ తెలిసిన ప్రయోజనం అదేగా మాట ఏమో. అందుకని వీళ్ళు చెప్పేదంతా శుద్ధదండగా మార్కుల లిస్టును బట్టి 1,00,000 ఉద్యోగాలు ఉంటే 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేసుకుంటే గొప్పతనం. ఇప్పుడే ఉద్యోగస్తులకు అన్నం లేదు, ఉద్యోగస్తులకే డబ్బు ఇవ్వటం లేదు, నెల కంపల్సరీ జీతాలు ఇవ్వటం లేదు. ఇప్పుడు అంగన్వాళ్ళు సమ్మె చేస్తున్నారు, టీచర్లకు నెల అన్నది 15 రోజులకు అట్లా పడుతుండది. ప్రతి దాన్ని సర్దుకుంటూ పోతున్నాడు. కష్టంలో ఉన్నాడు కాబట్టి కష్టాన్ని ఎగేసుకుంటూ పోతున్నాడు అంతే. మరి ఇప్పుడు అంటున్నారు కదా నారా లోకేష్ గారు, మా నాన్న ఏ తప్పు చేయలేదు, మా నాన్న అన్యాయంగా జైలు పాలు చేశారు అని చెప్పేసి అంటున్నారు. అమ్మా ఏ తప్పు చేయలేదు, చేసినారని మేమేం ప్రజలం చూడలేదు కదా.
మనందరం ఎవరం కూడా చూసిన వాళ్ళం లేరు. అదిగో దొంగ అంటే ఇదిగో దొంగ ఇదిగో రవిడి అంటున్నారు. అంత తప్పితే ఆయన చేసింది లేదు. సరే ఇట్లా జరిగినదంటే జరిగిన దానికి ఎంక్వైరీ చేస్తారు. దానికి అన్నీ ఉన్నాయి, అందరు ఉన్నారు, ఎంక్వైరీ చేసేటోళ్ళు సిఐబి ఆఫీసర్లు ఉన్నారు, ఈడీలు ఉన్నాయి, అందరూ కనుక్కుంటారు. ఇప్పుడు అంతా లేనిది ఇప్పుడు మనమే కాదు కదమ్మా. ఇప్పుడు రాజ్యాంగం మీద కోర్టులోనే తీర్పిచ్చినారంటే మనం నోరెత్తకూడదు కదా. 90% గెలుస్తాడమ్మా. చిలకలూరుపేటలో ఇప్పుడు ఇడదల రజని ఇక్కడి నుంచి మారిపోయినాడు కదా, గుంటూరు మార్చినాడు కదా. ఆ విధంగా చేసుకొని పోతున్నాడంటే ఆయన ఎంక్వైరీ చేసే కదా మార్చేది. ఇప్పుడు ఇంటికాడ కూర్చొని తింటే నాకు రూపాయి రాదమ్మా, ఇది అమ్ముకుంటే ఏదో రూపాయి కూలి వస్తుంది, పిల్లలు బతికిసుకుంటాను కదా, ఇది వచ్చింది. వాళ్ళు కూడా ఎందుకు మారుస్తున్నారంటే వాళ్ళు మనకు ప్రజలకు పలకని ఒక ఎమ్మెల్యేని తీసేయటం మేలని కిందని వాళ్ళు మార్చేది. అది ఆ నిర్ణయం మంచి నిర్ణయం. అది ఇప్పుడు ఆయన పలకపోతేనే కదా. ఆయన ఇంటి పక్కోడు పూరుకొంపోడు బీదోడు ఉంటే ఆయన బొచ్చలో రాయేసే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఇట్లాంటి ఎమ్మెల్యేలు రారు. మీరు ఆ రోజు డబ్బు పెట్టినా డబ్బు ప్రజలు తింటారే కానీ ఎమ్మెల్యే గెలసాలంటే గెలసలేడు. సానుభూతి సంపాదించుకోవాలా, ముందు సానుభూతి సంపాదించుకోవాలా, డబ్బు కాదు సంపాదించింది మనిషి. ఎమ్మెల్యేలు డబ్బు సంపాదించుకుందామని ఆలోచన చేసే ఎమ్మెల్యేలు ఇంటికాడ బండ పెడతారు. ఈసారి లేదు, ప్రజల్లో తిరిగి ప్రజలతో అనుకూలంగా ఉండి ఏదో ఒక పెద్దరికంగా 10 మంది పోతే పలకటం గౌరవం లేకుండా తిరిగితే ఆ ఎమ్మెల్యేకు ఛాన్స్ ఉంటుంది రెండో తడవలో. జగనమ్మ మాకు ఆయనే కావాలి. మంచి పనులు కానీ అన్ని విద్యా దీవెన కానీ అన్ని ఆయనేగా. ఎటువంటి మంచి జరగట్లేదు అని చెప్పేసి అదంతా గిట్టనోళ్ళమ్మా, గిట్టనోళ్ళ. మరి ఇప్పుడు చిలకలూరుపేటలో కొత్త ఇన్ఛార్జ్ గారిని పెట్టారు కదా, రాజేష్ నాయుడు గారిని ఎలా ఉండబోతుంది అంటారు? ఆయన వచ్చేది మళ్ళీ గెలుస్తాడు. మళ్ళీ ఆయనే గెలుస్తాడమ్మా. మళ్ళీ ఆయనే గెలుస్తారు. ఎవరు? రాజేష్ నాయుడు. రాజేష్ నాయుడు అంటే ఇక్కడ ఇప్పుడే కదా మొదలు, ఇప్పుడే కదా వస్తాడమ్మా ఆయన. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా నిన్ను గెలవనీయని జగన్ అని చెప్పేసి సవాలు విసురుతున్నారు కదా బాబు. అవన్నీ ఏదో పనికిరాని మాటలమ్మా. మరి ఇప్పుడు నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గిట్టనోళ్ళు ఏదో మాట్లాడతారు, దాని గురించి పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. మరి ఇప్పుడు ఒక సైకో రౌడీ మనం పాలిసినందుకు సిగ్గుపడాలి అని చెప్పేసి వాళ్ళు డబల్ సైకోలు అయితేనే కదా ఒక సైకో అనేది. వాళ్ళు డబల్ సైకోలు. అంటే ఇప్పుడు సైకో ఇజం రౌడీజం బాగా పెరిగిపోతుందని చెప్పేసి. ఎక్కడమ్మా, ఎక్కడ రౌడీజం లేదు, సైకోయిజం లేదు. వచ్చేది జగనే మళ్ళీ. ఈసారి ఎలక్షన్ లో గెలిస్తే జగన్ గారు మనం ఏదో ఒక రాష్ట్రానికి వలస వెళ్ళిపోవాల్సిందని చెప్పేసి. ఒట్టిదేనమ్మా, ఇంకా సస్యశ్యామలం అయితే బాగుంటారు జనం. ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి, అవి కూడా వస్తాయి బయటికి, మంచిగా ఉంటుంది. మరి ఇప్పుడు బాబు గారు ఇంకా ఎక్కువైన పథకాలు, మెరుగైన పథకాలు ఇస్తా అని చెప్పేసి ఇంతకు ముందు చూసాంగమ్మా 14 ఏళ్ళు 14 ఏళ్ళు చూసాం మనం ఇంతకుముందు. మరి ఇప్పుడు జగన్ గారు రావడంతోనే కరోనాని వెంట వేసుకుని వచ్చారు అని చెప్పేసి. లేదమ్మా, కరోనా టైంలో ఆయన జనం దగ్గరికి వచ్చాడు, జనంలో తిరిగాడు, జనం కంటే ముందు బాగున్నాడు, అన్నీ చేశాడు. 50 సంవత్సరాలు నాకు ఇంకా టైం బ్రహ్మాండంగా ఉంది. గెలుస్తాడమ్మా. 175 సీట్లు వస్తాయి. అంటే ఇప్పుడు నీకు 170 సీట్లో 15 సీట్లు రానివ్వని జగన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్కి ఒక సీటు కూడా రాదమ్మా. మరి ఇప్పుడు పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుందని ఆడ ఎగిరేది పులివెందుల గట్టి కూడా దాటలేరు. ఏపీలో నెక్స్ట్ ఎవరు అనుకుంటున్నారు సార్? జగన్ అనుకుంటున్నాం. ఎందుకని సార్? ఎందుకని జగన్ గారు? అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి. సార్ సంక్షేమ పథకాలు పెట్టారు కదా, ఎలా అది జనం చేతిలో ఉంది, మన ఒక్కళ్ళు నిర్ణయం చేసేది కాదు. మరి జనం ఎటు నిర్ణయిస్తే అటు అవుతారు. మరి ఇప్పుడు చిలకలూరుపేటలో కొత్త ఇన్ఛార్జిని పెట్టారు కదా, మల్లెల రాజేష్ నాయుడు గారిని ఎలా ఉండబోతుంది? వాడు చెప్తాడు, అది మనం చెప్పలేము. అవన్నీ అది మీరు చెప్పలేరా? మరి బాబు గారు జైలు నుంచి బయటకు వచ్చారు కదా, జగన్ గారు భయపడుతున్నారు అని చెప్పేసి ఉడికి వచ్చబోతున్నాడు ఇంట్లో. అది ఆ మాట రాయండి. సరే, మరి పవన్ కళ్యాణ్ గారు నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పేసి అంటున్నారు. అదే 100 కంటే ఎక్కువ తక్కువ వచ్చినాయి కదా ఆడ.
హైదరాబాద్లో వచ్చింది ఆయన భవిష్యత్తు ఏడు కూడా అంతే ఉంటుంది. మరి ఇప్పుడు బాబు గారు అంటున్నారు తెలంగాణలో కేసీఆర్ గారు ఓడిపోయినట్టే ఇక్కడ ఆంధ్రాలో కూడా జగన్ గారు ఓడిపోతారు. ఓడిపోవచ్చు ఏముంది, ఆయన ఓడిపోవాలి లోగడా ఓడిపోతాడేమో మరి ఆయన దృష్టిలో, జనం దృష్టిలో ఓడిపోడు అది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఒక సైకో రౌడీ మనం పాలిస్తున్నందుకు సిగ్గుపడాలి అని చెప్పేసి అంటారు. వాడేమైందంట వాడిని ఏమంటారంట ఇప్పుడు వాడిని పవన్ కళ్యాణ్ని ఏమంటారు, సైకో అని వాడిని అంటారా లేకపోతే వాడు అంటాడా ఇంకోడిని 4 పెళ్ళాలను చేసుకొని వదిలిపెట్టి వచ్చి దిక్కుమాలి నా కొడుకు కూడా మాట్లాడాలా సైకో కానీ. మరి ఇప్పుడు జగన్ గారు రావడం వల్ల సైకోయిజం రౌడీజం బాగా పెరిగిపోయింది అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఈయన వచ్చి ఆపుతాడంటున్నా, ఆపుతాడా అది ఈయన వచ్చి ఏం చేస్తాడంట ఆపుతాడంటున్నా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కలిసి వస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. అనుకునే వాళ్ళు ఉంటే చెప్పమను ఏముందాడా. ఈసారి మరి పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పి నారా లోకేష్ గారు సవాలు విసురుతున్నారు. ఎప్పుడు ఎగరకుండా ఉంది, వారికి ఎగురుతూనే ఉంటుంది. మొత్తం 175 ఎగురుద్ది తెలుగుదేశం ఎగురుద్ది. మరి ఇప్పుడు జగన్ ఈ ఎలక్షన్ రాకముందు ఎగురుద్ది, ఎలక్షన్ వచ్చినాక ఏ జెండా ఎగరాలంటే ఆ జెండా ఎగిరిద్ది అది. మరి ఇప్పుడు నెక్స్ట్ సీఎం గా జగన్ గారు గెలుస్తాడు. ఎన్ని సీట్లు వస్తాయంటారు జగన్ గారికి? 140 సీట్లు వస్తాయి. 140. ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకని? డెవలప్మెంట్ అన్ని సక్రంగా పనులు కార్యక్రమాలు అన్ని బాగుంటాయి. ఇప్పుడు జగన్ గారు వచ్చి చాలా మంచి చేశారు అని చెప్పేసి అంటున్నారు కదా. మంచి ఏముంది, మొత్తం డబ్బులు పంచుతున్నాడు, ఉపయోగం ఏముంది? డెవలప్ పెట్టయితే రావటం, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ డెవలప్మెంట్ చేస్తా అని చెప్పేసి అంటున్నారు కదా. అవ్వదు, జగన్ వల్ల అవ్వదు, చంద్రబాబు నాయుడు వస్తేనే. మరి ఇప్పుడు 175 సీట్లకి 175 సీట్లు నాకే కావాలి, నాకే వస్తాయి అని చెప్పేసి అంటున్నారు కదా. జగన్ రావు, 150 వస్తాయి, 150 వస్తాయి బాబు. ఎవరికి? బాబుకి. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు బాబు గారు పొత్తుతో వస్తున్నారు, పొత్తుతోటే మరి 150 ఇలా జట్టు వస్తాయి, ఇద్దరు గెలిస్తేనే మెజార్టీ. కలవపోతే 130 వస్తాయి బాబుకి, ఇద్దరు గెలిస్తే 150. ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ అన్న రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే జగన్ గారు రావాలి? ఎందుకంటే ఆయన చేసే పథకాలు చాలా ఉన్నాయి కాబట్టి, ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఆయనే రావాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు జగన్ గారు పథకాలు ఇచ్చి ప్రజల్ని సమర్పణం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అని ఎవరన్నాడు? టీడీపీ నేతలు అంటున్నారు. వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు, అటు ఇచ్చేవాళ్ళు కాదు, చేసేవాళ్ళు కాదు. మరి అట్టోళ్ళు అన్నీ అంటారు, ఏదైనా మాట్లాడుతూ ఉంటారు. మరి ఇప్పుడు చిలకలూరుపేట కొత్త ఇన్ఛార్జిని పెట్టారు కదా, మార్చారు కదా కొత్త ఇన్ఛార్జిని, అదే మళ్ళీ రాజేష్ నాయుడు గారిని, ఆయన గెలుస్తారంటారా మరి ఇక్కడ? అది ఇప్పుడు కొత్తగా పెట్టినప్పుడు మేమేం చెప్పగలుగుతాం, చూడాలిగా ఆయన కూడా. మరి మీరు నెక్స్ట్ ఓటు ఎవరికి వేస్తారు? మేము వేసేది జగన్ అన్నకే వేస్తాం. అరే మళ్ళీ మేము జగన్ అన్నకే వేస్తాం, ఆయన చేసే పరిపాలన బాగా ఉంది కాబట్టి ఆయనకే వేస్తాం. చంద్రబాబు గారు సవాళ్ళు విసురుతున్నారు. ఆ సవాళ్ళు ఎందుకు పనికిరాని సవాళ్ళు అయ్యాను మరి. పవన్ కళ్యాణ్ గారు అంటారు నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పేసి అంటున్నారు. అమ్మా అసలు ఆ డైలాగులు సినిమాలో డైలాగులు కానీ ఇక్కడ దీనికి పనికొచ్చే డైలాగులు కాదమ్మా. మరి ఇప్పుడు బాబు గారు బయటికి జైలు నుంచి బయటికి రావడం వల్ల జగన్ గారు భయపడుతున్నారు అని చెప్పేసి టీడీపీ నేతలు అంటున్నారు కదా. అసలు భయపడే అవకాశం లేదు జగన్ అన్నకి. అలాంటి ఏదో సినిమాలో డైలాగులు వాడతారా, పందులు ఎన్ని వచ్చినా సింహానికి అన్నట్టుగా, అలాంటిది ఏముండదు. జగన్ అన్నకి అసలు ఎదురే ఉండదు. వాళ్ళు అట్టాటోడు ఎంతమంది వచ్చినా కూడా ఏం చేయలేరు, ఏం చేయలేరు అంతే. మరి ఇప్పుడు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, ఏమైనా ఎఫెక్ట్ కొట్టిద్దంటారా? అసలు వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా ఏం కాదమ్మా, ఏం కాదు. మరి గెలుస్తారంటారు గ్యారంటీగా. మరి 170 సీట్లు 15 సీట్లు కూడా నీకు రానివ్వండి జగన్ అని చెప్పి సవాళ్ళు విసురుతున్నారు కదా. వాళ్ళకి కనీసం ఇంతకు ముందన్న 21 25 వచ్చినాయి, ఇప్పుడు అవి కూడా రావు. 75 గ్యారంటీగా వస్తాయి, 175 గ్యారంటీగా వస్తాయి. మరి ఈసారి పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుంది అని చెప్పేసి అంటున్నారు. టీడీపీ జెండా మొన్ననే పోయినసారే ఎగరలే, ఇప్పుడు ఏం ఎగిరిద్ది? ఇంకా ఏం చేయనప్పుడు ఎగరలేదు, ఇప్పుడేం ఎగిరిద్ది? వాళ్ళు ఏ పథకం పెట్టినా కూడా కనీసం వాళ్ళు ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. ఏదో చెబుతూ ఉంటారు గెలిచిన దాకా, కానీ వాళ్ళకి ఓటు వేయడానికి అసలు వీలే లేదు. అసలు తెలుగుదేశం వాళ్ళకి అసలు మాట్లాడటానికే లేదు వాళ్ళ గురించి. మరి బాబు గారు నేను దీనికైనా
మెరుగైన పథకాలు పెడుతున్నాను అని పెట్టిన వాళ్ళకి ఇయ్యరు కదా. ఇంతకుముందు 600 పథకాలు పెట్టాడు, ఏమన్నా ఇచ్చారా? ఏదన్నా ఒకటన్నా ఇచ్చాడా జనానికి? మరి అంతే, వాళ్ళు వచ్చి చేసేది అంతే, వాళ్ళు చెప్పేది అంతే. మరి జనాన్ని మోసం చేయడం తప్పితే ఏముండదు. జగన్ గారు గెలిచి ఇలాగే బాగుంటుందంటారా? జగనన్న గెలిస్తే పెంచుతారంటారా పథకాలు? పెంచకపోయినా ఇప్పుడు ఇస్తున్న మట్టికి ఇచ్చిన చాలమ్మా, చాలు. మాకంటే ఇంకా పేదవాళ్ళు చాలామంది, ముసలోళ్ళు కూడా చాలామంది బతుకుతున్నారు. పింఛన్ వస్తుందా సార్ మీకు? మరి ఇప్పుడు జనవరి నుంచి 3000కి పెంచారు కదా పింఛను, ఏమంటారు దాని గురించి? మంచిదేగా, మంచిదేగా పెంచుతున్నారు. మంచికే పెడుతున్నారండి. అవును, మంచిగే మరి.